ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వచ్చేస్తాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. సో తెలిసిందే, ది ఒడిస్సీ గ్రీకు మైథాలజీ బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. అంటే ది ఒడిసియస్ రాజు ట్రోజన్ వార్ తర్వాత ఎటువంటి సంఘటనలు, ఎటువంటి పరిణామాలు ఫేస్ చేశారనేది ఈ గ్రీకు మైథాలజీ ది ఒడిస్సీ అనే కథ. సో ఈ సినిమాలో కాస్టింగ్ కూడా అద్భుతమైన కాస్టింగ్ తీసుకున్నారు. ఒడిసియస్ రాజుగా మ్యాట్ డామన్, ఆయన భార్య పెన్లో పాత్రలో అన్నా హాథావే నటించారు. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ ఫేమ్ టామ్ హోలండ్, జెండియా ఇలాంటి ప్రముఖ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉండడం జరిగింది. సో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంకొన్ని గంటల్లో రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో సినీ క్రిటిక్స్ అందరికి కూడా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోస్ వేయడం జరిగింది. సో వాళ్ళ రివ్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ రివ్యూస్ చూస్తే మాత్రం ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉందనే చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుంటాం. ముందుగా అనుపమ చోప్రా గారు, బాలీవుడ్ క్రిటిక్, తెలిసిందే, చాలా పాపులర్ క్రిటిక్, పాపులర్ జర్నలిస్ట్ కూడా. సో సినిమా చూడడం జరిగింది. సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూని అయితే పంచుకున్నారు. ది ఒడిస్సీ సినిమా చూడడం అద్భుతమైన అనుభవం. ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రిచ్ ఎమోషన్స్ తో కన్నుల పండుగగా విజువల్స్ ని చిత్రీకరించారు. నేను ఎక్కువగా భావోద్వేగానికి గురవుతానని ఊహించలేదు. 3000 సంవత్సరాల క్రితం నాటి దేవుళ్ళు, దేవతలు, భూతాలు, జంతువులకు సంబంధించిన కథ ఈ తరానికి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంది. మరోసారి ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాను అని క్రిటిక్ అనుపమ్ చోప్రా గారు తన ట్విట్టర్ లో పంచుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ప్రియాంక రాయ్ అనే మరొక క్రిటిక్ కూడా చూసి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని పంచుకున్నారు. క్రిస్టోఫర్ నోలన్ ట్రేడ్ మార్క్ తగినట్టుగా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఈ సినిమా స్కేల్ ఓ రేంజ్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథను హై రేంజ్ లో ఎలివేట్ చేసింది. కథలో లీనమయ్యేలా చేసింది. 3 గంటల పాటు చెప్పలేని అనుభూతికి గురయ్యాను. సినిమా చూసినంత సేపు ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను అని ఈమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎకో రివ్యూస్ అని చెప్పేసి పాపులర్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి సినిమాకి సంబంధించిన రివ్యూస్ ఇచ్చే ఒక పాపులర్ పేజీ. ది ఒడిస్సీ సినిమా చూశాను. ప్రేక్షకులే కాదు, దేవుళ్ళు కూడా ఈ సినిమాని చూడడానికి ప్రిపేర్ అవుతారు. ఊహకు అందని విధంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా చూసినంత సేపు పొందిన అనుభూతిని నేను ఎప్పటికి కూడా మర్చిపోలేని చెప్పేసి కూడా ఈ రివ్యూ పేజ్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్టీవెన్ వెయింట్రాబ్ అనే ఒక క్రిటిక్ తన రివ్యూని పోస్ట్ చేశాడు. క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ది ఒడిస్సీ సినిమా ఇన్క్రెడిబుల్. ఈ సినిమా చూసినంత సేపు నిజంగా ఎమోషనల్ గా బరస్ట్ అయ్యాను. నటీనటుల పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విభాగం నుంచి క్రిస్టోఫర్ రాబట్టుకున్న పనితీరు హైలైట్ గా ఉంది. మీరు ఒకవేళ ఈ సినిమాను ఐమాక్స్ 70mm స్క్రీన్ లో చూస్తే గుండె జారిపోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ అంటూ ఈయన రాసుకొచ్చారు. అలాగే ఆశిష్ చెన్స్లాని అని చెప్పేసి ఇంకో బాలీవుడ్ క్రిటిక్, ది ఒడిస్సీ సినిమాపై చెప్పలేనంత ప్రేమ కలిగింది. క్రిస్టోఫర్ నోలన్ కథను తెరకెక్కించిన విధానం, గ్రీక్ దేవతలను, దుష్ట శక్తులను చూపించిన విధానం, స్క్రీన్ ప్లే, మ్యాజిక్, రియలిజం చూస్తే ఆయన గ్రేటెస్ట్ ఫిలిం మేకర్స్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. మ్యాట్ డెమన్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్యాటిన్సన్ తన పాత్రలో కమాండింగ్ గా కనిపించారు. ఈ సినిమా షూర్ షాట్ గా బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే సినిమా ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సో అలా చాలా మంది తమ అనుభవాలని ఈ సినిమా చూసాక ట్విట్టర్ వేదికగా పంచుకోవడం జరిగింది. మామూలుగా నోలన్ సినిమాలంటే ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆయన ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, అలాగే ఓపెన్ హేమర్, టెనెంట్ ఇలాంటి సినిమాలు ఎంతో పేరు సంపాదించుకున్నారు. అంతకుముందు వచ్చిన డంకిర్క్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు ఆయన తన ఎంటైర్ కెరీర్ లో తీసుకొచ్చిన ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. ప్రతిదీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు అయితే ఇచ్చేసింది. సో ఆ రకంగా ఆయన దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. అదేది ఒడిస్సీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విధంగా క్రిటిక్స్ కూడా ఈ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయన కూడా ది ఒడిస్సీ సినిమాకు ఎప్పుడు లేనంత విధంగా కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇండియాకు వచ్చి ఇండియాలో చాలా ఛానల్స్ కి ఆ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ స్థాయిలో ఇండియన్ ఆడియన్స్ ని కూడా ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. సో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా ఏకంగా 18 కోట్ల నెట్ రాబట్టిందని కూడా చెప్తున్నారు. ఫస్ట్ డే ఈ సినిమాకి దాదాపు 20 నుంచి 30 కోట్ల నెట్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ వీకెండ్ లో, ఈ మొత్తం వారాంతంలో ఈ సినిమాకి సంబంధించి దాదాపు
65-75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ఇది క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ సినిమాకి సంబంధించి ఇండియాలో ఈ లెవెల్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం. అండ్ ఈ సినిమాని ప్రత్యేకంగా ఐమాక్స్ లో చూడడానికి మాత్రమే తెరకెక్కించారు. సో అది ఇండియాలో అటువంటి ఐమాక్స్ లేకపోవడం అనేది ఒక సాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఐమాక్స్ లు ఇప్పుడు ఉన్న ఇండియాలో ఉన్నవి ఆయన తెరకెక్కించే, అంటే ఏ ఐమాక్స్ కోసం అయితే ఆయన తెరకెక్కించారో ఆ ఐమాక్స్ లో అయితే ఇక్కడ ఇండియాలో లేకపోవడం అయితే చూస్తున్నాం. సో అయినా ఇండియాలో ఉన్న ఐమాక్స్ లో మామూలుగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, బెంగళూరు లాంటి చాలా సిటీల్లో ఐమాక్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క టికెట్ రేట్ కూడా 2000 నుంచి 3000 పలుకుతుంది. అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ థియేటర్స్ లో ఉన్న మొత్తం ఐమాక్స్ లు కూడా హౌస్ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. సో అది ఒడిస్సీ, అది కూడా మళ్ళీ గ్రీకు మైథాలజీ మీద క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమా. ఆల్రెడీ గ్రీకు మైథాలజీ మీద చాలా సినిమాలు, అంటే ఈ ఒడిస్సీ కథతో బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. ట్రాయ్ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. సో అవన్నీ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాయి. అయితే అటువంటి ఒక కథతో క్రిస్టోఫర్ నోలన్ లాంటి ఒక టెక్నీషియన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఆయన ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి ఆయన ఇన్నాళ్ళ ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అర్థమైపోతుంది. సో అటువంటి టెక్నీషియన్ ఈ కథని సినిమాగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి కూడా కోరుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఆయన ఓపెన్ హైమర్ తెరకెక్కించినప్పుడు దాదాపు 3 గంటల పాటు ఆ సినిమా ఎంటైర్ డ్రామా ఉంటుంది. సో అటువంటి ఆ డ్రామాని 3 గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది నోలన్కే చెందింది. అందుకే ఆ సినిమాకి ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఆస్కార్ అనేది రాలేదు. సో చాలా సినిమాలు ఆయన అద్భుతంగా తెరకెక్కించినప్పటికీ కూడా ఎందుకు ఇంకా నోలన్ కి ఆస్కార్ రాలేదా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. కాకపోతే ఓపెన్ హైమర్ సినిమాతో ఆయన చాలా ఆస్కార్స్ అయితే సంపాదించారు. అయితే ఇప్పుడు దాన్ని మించిన ఆస్కార్స్ ఈ ఒడిస్సీకి వస్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కథ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఆ గ్రీకు మైథాలజీ అందరికి తెలుసు. సో అక్కడ గ్రీక్ మైథాలజీ ఎలాగో ఇక్కడ మనకు రామాయణ మహాభారతాలు అలాగా. సో అలాంటి ఒక కథలతో, అంటే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ రాక్షసులు, జంతువులు, వాటికి సంబంధించిన ఆ నేపథ్యంగా ఆ కథ సాగుతుంది. దాంతోనే ఇప్పుడు అక్కడ ఈ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. సో నోలన్ సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో సినిమాకి సంబంధించిన ఆల్రెడీ రివ్యూస్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్తున్నాయి. సో ఒక్కసారి నోలన్ సినిమాలు థియేటర్ లో చూడాలని చెప్పేసి అందరు కూడా కోరుకుంటుంటారు. మళ్ళీ ఈయన ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలకి కాస్త భిన్నమైంది. ఎందుకంటే ఐమాక్స్ బేస్ చేసుకుని ఆయన తెరకెక్కించారు. సో చూడాలి మరి ఎలా ఉంటుంది నోలన్ టేకింగ్ ది ఒడిస్సీ. ఆ కథని ఆయన తెరపైన ఏ విధంగా చూపించారు అనేది అందరిలో కూడా ఆసక్తి ఉంది. సో ఆయన చూపించడంలో అద్భుతంగా చూపిస్తారని అందరికి తెలిసిందే. కాకపోతే ఆయన థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. మరి కొన్ని గంటల్లో రాబోతున్న నేపథ్యంలో ఇలా సినీ క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ అయితే వైరల్ అయిపోతున్నాయి. వాటి చూసి చాలా మంది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, ఇంకా బుకింగ్స్ కూడా పెరిగిపోతున్నాయి. మరి ఇంకొన్ని గంటలు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ తర్వాత చూద్దాం. అందరి ప్రజల దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి, సినిమా ఆడియన్స్ దగ్గర నుంచి ఎటువంటి రివ్యూస్ వస్తాయో ఇంకొన్ని గంటల్లో మనకు కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.